మీరు చెప్పినట్టు ఒక వైజ్ బిల్డర్ను డెవలపర్ను నేను చూస్ చేసుకున్నాను, నాకు ఒక అసోసియేషన్ గురించి మీరు అవగాహన ఇచ్చారు అబౌట్ మెయింటెనెన్స్. ఇవే కాకుండా యాజ్ అ హౌస్ ఓనర్ నాకు ఇంకా ఏంటి బెనిఫిట్స్ అండ్ నాకున్న హక్కులు కానీ ఏంటి ఏవేవి ఉంటాయి అంటారు? హక్కులే కాదు, బాధ్యతలు కూడా ఉంటాయి. ఒక మంచి రెసిడెంట్గా మీరు సొసైటీ నామ్స్ ప్రకారం ఫాలో అవ్వాలి. ఓకే, మీరు ఇది ఒక కమ్యూనిటీ లివింగ్, ఇది మీ సొంత గృహం మీరు నిర్మించుకోవట్లేదు, కమ్యూనిటీ లివింగ్. కింద స్లాబ్ మీది కాదు, మీ ఫ్లోర్ మీది కాదు, కింద వాళ్ళది మీకు కామన్. మీ పైప్ స్లాబ్ కూడా మీది కాదు, మీకు వాళ్ళకి కామన్. అంటే యూ షుడ్ నాట్ మేక్ మచ్ నాయిస్. అది ఎక్కడ రూల్స్లో ఉండదు, ఇట్స్ ఏ కామన్ సెన్స్. సో కలిసి మనం జీవిస్తున్నాం, కామన్ లివింగ్. సో బాధ్యతగా మెలగాలి అందరూ. మన వల్ల ఇంకోళ్ళకి ఇబ్బంది రాకుండా ఉండాలి. మెయింటెనెన్స్, కార్పస్ ఫండ్ అన్ని టైంకి కట్టాలి. సొసైటీ నామ్స్ ఫాలో అవ్వాలి. సొసైటీ నామ్స్ ఫాలో అవుతూ క్లబ్ హౌస్లో ఎమ్యూనిటీస్ ఉన్నటికి కొన్ని ఫీజులు పెడతారు. జిమ్కి ఇంతని, స్విమ్మింగ్ పూల్కి ఇంతని, అట్లా. అది అసోసియేషన్ డెసిషన్ తీసుకుంటుంది. ఎందుకంటే అందరూ ఎమ్యూనిటీస్ కట్టాం కదా, మళ్ళీ జిమ్కి ఫీజు ఏంటని అనుకోవచ్చు. సపోజ్ 500 మంది ఉన్నారనుకుందాం ఒక కమ్యూనిటీలో, 500 మంది జిమ్ వాడరు, ఒక 100 మంది వాడతారు. ఆ వాడిన వాళ్ళకి మాత్రమే జిమ్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తారు. స్విమ్మింగ్ పూల్ 500 మంది వాడరు, వాడిన వాళ్ళకి మాత్రమే నామినల్ ఛార్జెస్, ఎందుకంటే దాని మెయింటెనెన్స్ కోసం. అలా కనుక కలెక్ట్ చేయకపోతే ఈ 100 మంది వాడుకుంటే ఈ ఛార్జెస్ 500 మంది మీద పడతాయి కదా. సో అందువల్ల ఎవరు వాడుకున్నారో వాళ్ళకి మాత్రమే ఆ ఛార్జెస్ కలెక్ట్ చేస్తారు అసోసియేషన్ వారు. దానికి నామినల్గా, అంటే బయట అంత ఫీజులు ఉండవు అక్కడ. బయట మనకు జిమ్ ఫీజు 2000 ఉంటే అక్కడ ఒక 500 రూపీస్ అలా ఉంటుంది. అలా స్విమ్మింగ్ పూల్, జిమ్ ఇంకా 8 కావాలో అటు కామన్గా మనం బ్యాంక్వెట్ హాల్స్కి అడిగి పెట్టి ఆ మనీ అంతా అసోసియేషన్ అకౌంట్కి వెళ్ళి అసోసియేషన్ దానికి మాత్రమే ఖర్చు పెట్టబడుతుంది. అలాగే మళ్ళీ మీరు ఇల్లు కొనుక్కున్న తర్వాత యాన్యువల్గా కూడా కొన్ని మెయింటెనెన్స్లు చేసుకోవాలి. సో కొన్నిసార్లు లీకేజీలు అలాంటివి వస్తుంటే వాటి మెయింటెనెన్స్ చేసుకోవాలా, వాటర్ ప్రూఫింగ్గా చేసుకోవాలా మన వాష్రూమ్స్లో వాటిలో. దీంతోపాటు చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా వస్తే అన్నీ రెక్టిఫై చేసుకోవాలా. అన్నిటికన్నా ముఖ్యమైనది స్టాట్యూటరీ ట్రాన్స్ఫర్స్. మీ పేరు మీద మీరు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ముటేషన్ చేయించుకోవాలా లోకల్ బాడీలో. పంచాయతీ అయితే పంచాయతీ, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ. ఆ మున్సిపాలిటీ కానీ పంచాయతీ కానీ వారు విధించే హౌస్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి ఎవ్రీ ఇయర్ కట్టాలా. దాంతోపాటు మీది ఎలక్ట్రిసిటీ బిల్లు మార్చుకోవాల్సి వస్తే మార్చుకోవాలా, మీ పేరు మీదకి మార్చుకుని ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలా. ఇలాంటి చిన్న చిన్న స్టాట్యూటరీ అబ్లిగేషన్ అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి. సో ఇప్పుడు ఇండివిజువల్ హౌసెస్ వాళ్ళకు కూడా ఇవే ప్రోటోకాల్స్? హౌస్ యాన్యువల్ ఇండివిజువల్కైనా ఇదే ప్రోటోకాల్. ఎందుకంటే ఎలక్ట్రికల్ ఫస్ట్ బిల్డర్ పేరు మీద ఉంటుంది, తర్వాత ఇండివిజువల్ హౌస్ కొనుక్కున్న తర్వాత మన డాక్యుమెంట్ సబ్మిట్ చేసి మన పేరు మీద మార్చుకుంటాం. తర్వాత మన హౌస్ ట్యాక్స్ కూడా మనం డాక్యుమెంట్ సబ్మిట్ చేసి అసెస్మెంట్ చేసి వాళ్ళు ట్యాక్స్ చెప్తారు, అంత హౌస్ ట్యాక్స్ కట్టాలి. హౌస్ ట్యాక్స్ రిసీట్ కూడా మనకు అవసరం, కొన్ని ప్రూఫ్గా వాడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మనం చట్టబద్ధంగా చేయాల్సిన పనులు. సో మీరు బయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చారు కదా. యూజువల్లీ ఏమైపోద్దంటే రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్, బిల్డర్స్ అనగానే చాలామందికి ఫస్ట్ థింగ్ వాళ్ళ బ్రెయిన్లోకి వచ్చేది ఏంటంటే డబ్బులు బాగా వచ్చేస్తాయి వీళ్ళకేంటి. బట్ మీ సైడ్ నుంచి కూడా మీకు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఇప్పుడు మీ ఎపిసోడ్లోనే మీరు చెప్పారు ఎన్ని యూ హ్యావ్ టు గో త్రూ సో మెనీ నార్మ్స్, సో మెనీ ఛాలెంజెస్. మీరు మీ తరఫున you're being liable to మేక్ జస్టిస్ ఫర్ ద అమౌంట్ దట్ యూ హ్యావ్ టేకెన్. సో మీ పర్సనల్గా ఒక వెంచర్ని మీరు స్టార్ట్ చేసినప్పుడు మీకు మినిమం ఎంత టైం పడుతుంది? ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ప్లాటింగ్కి అయితే ఎంత టైం, విల్లాస్కి అయితే ఎంత, హై రైజ్ అపార్ట్మెంట్స్కి అయితే ఎంత టైం? ఇవన్నీ కూడా ఈచ్ సెగ్మెంట్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ప్లాటింగ్ వెంచర్ అనుకోండి, మనకు ల్యాండ్ ఐడెంటిఫై చేసి పర్మిషన్ తెచ్చి ప్లాటింగ్ చేసి అప్పచెప్పడానికి ఒక 3 yearsలో కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసేయచ్చు. ఎందుకంటే అక్కడ బిల్డింగ్ ఏం లేదు. సో ఓన్లీ రోడ్స్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అన్నీ చేస్తాం. డిఫరెంట్ పేజీలో పర్మిషన్కి టైం పడుతుంది, వాటి ప్రకారం చేసేస్తే 3 yearsలో అప్పచెప్పచ్చు. వేరేజ్ అపార్ట్మెంట్ కట్టాలంటే ఓన్లీ పర్మిషన్స్కే 1.5 year పడుతుంది. సో తర్వాత కట్టాలంటే 3 to 5 years పడుతుంది, బేస్డ్ ఆన్ ద సైజ్ అండ్ హైట్, నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్. అదే 5 floors అయితే మనం 2 yearsలో కంప్లీట్ చేసేయచ్చు. మోర్ దెన్ 5 floors అంటే 3 years పడుతుంది. హై రైజ్ 40 floors 50 floors వెళ్ళేటప్పుడు 4-5 years పడుతుంది. అవన్నీ కూడా డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్, సైజ్ ఆఫ్ ద ల్యాండ్. అలాగే విల్లాలు కొంచెము కస్టమైజ్డ్. అంటే ఎందుకంటే మనం విల్లాలు కొంచెం తొందరగా చేసేయచ్చు. ప్లాట్స్
బాగా తొందరగా చేయొచ్చు. ప్లాట్స్ కన్నా విల్లాలు, ప్లాట్స్ తర్వాత విల్లాలు కొంచెం తొందరగా చేయొచ్చు. ఎందుకంటే అవి ఇండిపెండెంట్గా కట్టాయి కాబట్టి 2-3 స్లాబ్లే కాబట్టి టక వేసేసి చేయొచ్చు. బట్ విల్లా వెంచర్ కూడా వన్స్ పర్మిషన్ వచ్చిన తర్వాత ఒక విల్లా వెంచర్ కంప్లీట్ చేయాలంటే మినిమం 3 years నుంచి 5 years పడుతుంది. సో ఏదైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే పర్మిషన్ వచ్చిన తర్వాత 3 నుంచి 5 సంవత్సరాలు పట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లోపల వచ్చే ఎలాంటి కెలామిటీస్ అయినా ఎలాంటి ఇవైనా ఇట్స్ ఆన్ యూ, అంటే యూ విల్ హ్యావ్ టు టేక్ హోల్ అండ్ సోల్. ఎస్, బిల్డర్కి అంత కేక్ వాక్ లాగా ఏముండదు. సో నిరంతరం నిద్ర లేకుండా రాత్రింబవళ్ళు శ్రమించి ఎన్నో కష్ట నష్టాలకి ఓడ్చుకుని ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ని ఒడిసి పట్టుకుని కంప్లీట్ అయ్యే వరకు నిద్ర ఆహారాలు త్యాగం చేసే అవసరమైతే కంప్లీట్ చేసి ప్రతి ఫ్లాటు ప్లాటు విల్లా అమ్మిన తర్వాత మాత్రమే ఆయనకి ప్రాఫిట్ వస్తుంది. మళ్ళీ మధ్యలో ఎన్ని సరిగా చేయకపోతే 10% మార్టిగేజ్ ఉంటుంది హెచ్ఎండిఏకి, జిహెచ్ఎంసీకి. మనం కట్టే దాంట్లో 10%, ప్లాటింగ్ అయితే 15%, విల్లాలు అపార్ట్మెంట్స్ అయితే 10% మార్టిగేజ్ చేయాలి వాళ్ళకి, అది మ్యాండేటరీ. సో ఈ ప్రాజెక్ట్లో ఎక్కడ సరిగా చేయకపోయినా మళ్ళీ అది రిలీజ్ అవ్వదు మనకి. అదిగో అన్నీ అమ్ముడయ్యి అంతా కంప్లీట్ చేసి హెచ్ఎండిఏకి, జిహెచ్ఎంసీకి సబ్మిట్ చేసి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మన 10% కూడా అమ్ముకున్న తర్వాత అప్పుడు లాభం వస్తుంది బిల్డర్కి. సో అప్పుడు దాకా బిల్డర్ స్ట్రక్ అయ్యే ఉంటాడు. సో సార్ మీరు చెప్పారు కదా, ఇంత స్ట్రగుల్ అయ్యి మీరు ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ ఎవరికి లాస్ అవ్వకుండా, అటు మీరు లాస్ అవ్వకుండా ఎంత స్ట్రాటజికల్గా మీరు ఒక వెంచర్ని ఫినిష్ చేస్తారు. మీరు ఎగ్జాక్ట్గా ఏ పాయింట్ ఆఫ్ టైంలో వెన్ ఇస్ ఇట్ దట్ యూ స్టార్ట్ మార్కెటింగ్ యువర్ వెంచర్? బికాస్ బిల్డింగ్స్ కట్టుకుని నా దగ్గర నేను పెట్టుకోవడానికి కాదు కదా, నేను అది మార్కెట్లోకి తీసుకెళ్ళాలి, జనాలు నాకు కనెక్ట్ అవ్వాలి. ఇంతమంది ఉన్నప్పుడు నేను నీ దగ్గర ఎందుకు కొనాలి? సో మార్కెటింగ్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సెల్లింగ్ ఎనీ ప్రోడక్ట్. హౌ డూ యూ ఎగ్జాక్ట్లీ డూ? ఒక ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకురావాలంటే చాలా స్టెప్స్ ఉంటాయమ్మా. ల్యాండ్ ఐడెంటిఫై చేయాలి, తర్వాత అన్ని రకాల అనుమతులు పొందాలి, రెరా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఫీజులు కట్టాలి గవర్నమెంట్కి, ఆ ఫీజులన్నీ కట్టాలి. కట్టిన తర్వాత అప్పుడు బై ద టైం డ్రాయింగ్స్ అన్నీ మనకి ఏం డ్రాయింగ్ వచ్చింది, ఏం పర్మిషన్ వచ్చింది అని తెలుస్తుంది. ఫీజు కట్టి పర్మిషన్ స్టాంప్ అయిన తర్వాత అప్పుడు మనం వాటిని సరైన విజువలైజేషన్ చేసి మనం బ్రోచర్ రూపంలో అలాగే మనం పబ్లిక్కి ఆఫర్ చేయటానికి రిలీజ్ చేయగలం. రెరా నెంబర్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలి మార్కెటింగ్. సో అప్పుడు దాకా మార్కెటింగ్ చేయటానికి వీల్లేదు. మనకు తెలియదు పర్మిషన్ వస్తారో అది కూడా తెలియదు, మనం పెట్టిన పర్మిషన్ ఇస్తారో లేదో తెలియదు, చేంజ్ చేసి చెప్తారో లేదో తెలియదు. సో పర్మిషన్స్ అన్నీ గ్రాంట్ అయ్యి ఫీజు కట్టి, ఫీజు లెటర్ వచ్చిన తర్వాత ఫీజు కట్టి మళ్ళీ స్టాంప్ వేసి మనకు డ్రాయింగ్ వచ్చిన తర్వాత లోకల్ బాడీలో కూడా రిజిస్ట్రేషన్ చేయించి పేమెంట్ చేసి ఈ రెండింటిని రెరాకి అప్లోడ్ చేసి రెరా పర్మిషన్ కూడా, రెరా నెంబర్ కూడా వచ్చిన తర్వాత అప్పుడు మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి. సో చాలా ప్రాసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. ల్యాండ్ ఐడెంటిఫై చేయాలి, అన్ని రకాల అనుమతులు పొందాలి, అన్ని రకాల ఫీజులు కట్టాలి, రెరా పర్మిషన్ తీసుకోవాలి, బ్యాంక్ అకౌంట్, రెరా అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు మనం పబ్లిక్కి ఆఫరింగ్ ఇవ్వచ్చు. సో ప్రాబ్లీ ఇవన్నీ అయ్యేసరికి మీకు అట్లీస్ట్ మీ 40% ఆఫ్ యువర్ కన్స్ట్రక్షన్ దిస్ థింగ్ విల్ బీ, కన్స్ట్రక్షన్ మొదలు పెడతాక వీల్లేదు రెరా నెంబర్ రాకుండా. అసలు వీల్లేదు. ఎస్. సో చాలా సిస్టమేటిక్గా ఉంటుంది, చాలామందికి తెలియదు. చాలా సిస్టమ్స్ ఉంటాయి, అన్ని రకాల అనుమతులు పొందాలి, రెరా పర్మిషన్ రావాలి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వాళ్ళు వచ్చి మొత్తం సైట్ చెక్ చేస్తారు. మీరు కనీసం దాంట్లో ఉన్న మొక్క తీసినా ఒప్పుకోరు. సో బేర్ సైట్ అలా ఉండాలి, వచ్చి ఫొటోస్ అప్లోడ్ చేస్తారు. ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చి చెక్ చేస్తుంది, హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ వచ్చి చెక్ చేస్తుంది, అందరూ ఫొటోస్ ఆన్లైన్ అప్లోడ్ చేస్తారు. సో అన్ని రకాల పకడ్బందీ చర్యలు తీసుకున్న తర్వాత మాత్రమే పర్మిషన్ ఇచ్చి రెరా అప్రూవల్ వచ్చి అప్పుడు మాత్రమే మనం ప్రాజెక్ట్ని పబ్లిక్కి ఆఫర్ చేయాలి. అది ప్లాట్ అయినా, విల్లా అయినా, ఫ్లాట్ అయినా సరే. సో వెరీ ఓవర్వెల్మింగ్ టు లిజన్ టు వాట్ ఆల్ ప్రోటోకాల్స్ యూ నీడ్ టు ఫాలో. అండ్ అన్నిటినీ క్రమశిక్షణతో మీరు పూర్తి చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఒక ఎజెండా లాగా మీరు దాన్ని తీసుకొచ్చి ఫైనల్ ప్రోడక్ట్స్ మీరు జనాలకు డెలివర్ చేయగలుగుతున్నారు అంటే హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్. అండ్ మీరు తీసుకునే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ పట్ల మీకు ఎంత అవగాహన ఉందో, మీ దాని నుంచి ఒక 1% నాలెడ్జ్ మా అందరికీ, మా ఛానల్ ద్వారా అందరు కామన్ పీపుల్కి మీరు పంచగలిగారు. తప్పకుండా మనం మాట్లాడిన ఇవన్నీ కూడా అందరికీ ఉపయోగపడితే చాలా సంతోషం మనకి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.